అందరికీ నమస్కారం అండి. మహాతాండ్రని బ్రహ్మణగంలో చెప్తున్నాను. అని ఏం చెప్తున్నానంటే మహాతాండ్ర బ్రహ్మణగత సర్వపాపానికి రక్తపోసం జరగాలని చెప్తున్నాడు. తద్రత్మే పరమాత్మ రత్మే ఉండాలి, పుణ్య యాగబలి జరగాలి. చూస్తే ఏం చెప్తున్నాడు, మను అని శుచిగా చెప్తున్నాడు. మను, నేను పాపంలో ఉన్న దేవా నన్ను కరుణించు. నేను పాపంలో కరం పాపం ఉంది, జనం పాపం ఉంది. నేను పాపలో పుట్టాను, పాపల వల్ల జీవిస్తున్నాను, నేను కరుణించి దేవా అంటున్నాడు. మనిషికి పుట్టుకతోనే జనం పాపం ఉంటుంది. తెలియని బయటకు వచ్చినాడే జనం పాపం ఉంటుంది. పసిపెట్టిలోనే పాపం ఎలా ఏలుబడి చేస్తానంటారేమో, పసిపెట్టిలో కూడా పాపం ఏలుబడి చేస్తుంది, మరణం ఉన్నది. మనిషికి మన ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, దేహం ఉంది. ఆత్మ చెడిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. ప్రాణం పోతే దేహం వెళ్ళిపోతుంది. మన కంటప్పలో ఆత్మ వెళ్ళిపోతుంది. నేను ఎక్కడ దేవుడు చూసిగా జరిగే ఆత్మ వెళ్ళిపోతుంది. దేవుడు విశ్వాసం ఉంటే పరలోకానికి వెళ్తుంది. విశ్వసించకపోతే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. మీ మొదటి కొరింథీ ఆయన పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. అక్కడ ఏం చెప్తుందంటే, ఒక్క మనిషిలోనే మరణం వెలుబడి చేస్తుంది. అంటే మరణం దేవుడు పెట్టింది కాదు, మనం చేసిన వల్లనే మనమే దానికి ఉత్తరాలు చదువుతున్నాం. ఆదాము ఒక మనిషిలో నుంచి మనిషి పునరుద్ధానం జరుగుతుంది. మొదటి కొరింథీ బట్టి అదే 22 అధ్యాయులు. ఆదాముని మనం అందరం ముత్తి పొందుతున్నాము, యేసుక్రీస్తు అందు అలా బతికించబడుతున్నాం.